శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే నేను 8వ వారము చేసుకోవడం నేను ఎలా చేశాను ఏంటనేది ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చేసుకోవాలంటే ఇలా సింపుల్‌గా చేసుకుంటే సాయి దివ్య పూజ మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనైతే ఆల్రెడీ ఒక పీఠం అయితే యేసుకొని ఒక క్లాత్ పరుచుకొని 3 గుప్పులు అయితే బియ్యం అయితే ఇక్కడ పోసుకొని పసుపు, కుంకుమ అయితే యేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న పీఠం కూడా పెట్టుకున్నాను. పెట్టుకొని బాబా ఫోటో గానీ, విగ్రహం గానీ ఏదన్నా ప్రతిమ పెట్టుకోవచ్చు పూజలో. తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను పూల మాల అయితే లిల్లీ పూల మాల అయితే యేసుకుంటున్నా. మీరు ఎవరైనా లిల్లీ పూల మాల ఇలా కట్టుకొని అందంగా బాబా ఫోటోకు విగ్రహానికి గానీ యేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ లిల్లీ పూల మాల ఎలా చేశాను ఏంటనేది ఆ వీడియోలో అయితే నేను చెప్పాను. వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి ఎళ్లి. తర్వాత ఇలా పూలతో అయితే అలంకరించుకున్న తర్వాత బాబా ఫోటోకు ఆ పక్క ఈ పక్క నేను పసుపు కుంకుమలతో ఇలా పెట్టుకున్న తర్వాత గణేశుడికి కూడా నేను ఇక్కడ పూజ చేసుకున్న. దీపాలు కూడా వెలిగించుకుని అభిషేకానికి అయితే బాబాకు రెడీగా ఉన్నాం. తర్వాత మీకు అభిషేకం విగ్రహం ఉంటే చేసుకోండి. ఒకవేళ లేకపోతే నార్మల్‌గా పూజ చేసుకోండి. నా దగ్గర ఉందని నేను ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటున్నా. ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని బాబా విగ్రహం అయితే పెట్టుకొని అక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ వాటర్ పోసుకొని అంటే గంధము విభూతితోటి అభిషేకం అయితే చేసుకొని కొన్ని పువ్వులేసి వాటర్ పోసి అభిషేకం అయితే చేసుకొని హారతి ఇచ్చి క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో విగ్రహం అయితే పెట్టుకొని పంచామృతాలతో అయితే నేను అభిషేకం అయితే ఈ విధంగా చేసుకున్నానండి. పంచామృతాలు అంటే ఏం లేదండి, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, అలానే నేను ఇక్కడ బనానా కూడా వేసాను. మీ దగ్గర పళ్ళ రసాలు ఉన్నా కూడా పళ్ళ రసాలు కూడా అయితే అభిషేకంలో అయితే వేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే అభిషేకం చేసుకున్న తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత నా దగ్గర బాబా అంటే ఇది చిన్న విగ్రహం తీసి పక్కన అంటే మందిరంలో పెట్టుకొని తర్వాత ఇక్కడ నా దగ్గర పెద్ద విగ్రహం ఉంటే ఆ పెద్ద విగ్రహం పూజలు అయితే పెట్టుకున్నాను. ఈరోజు నేను శనగల మాల కూడా కుట్టి బాబా ఫోటోకు విగ్రహానికి ఈ విధంగా అయితే వేసుకున్నాను. అలానే పూలతో ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను. తర్వాత నా దగ్గర బాబా పాదాలు ఉన్నాయి. పాదాలు కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఇలా అయితే పూలతో అయితే నేను అలంకరించుకున్న తర్వాత మనము ఫస్ట్ పూజ చేసేటప్పుడు బాబాకు 2 రూపీస్ ముడుపు అనేది కట్టుకుంటాం సాయి దివ్య పూజలో. ఇలా 2 రూపీస్ కట్టుకున్న తర్వాత అంటే ఆ 2 రూపీస్‌ని ఏం చేయాలనేది మళ్ళీ చెప్తా చూడండి నేను. 2 రూపీస్ తీసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళలో అద్ది కొంచెంసేపు ఆరిన తర్వాత ఆ ముడుపు అయితే కట్టుకొని బాబా పటం దగ్గర కానీ బాబా విగ్రహం దగ్గర కానీ పెట్టుకోవాలి. మనం 9 గురువారాలు చేసేంత వరకు అంటే గురువారం చేస్తాం కదా, అప్పుడైతే కంపల్సరీ అయితే పూజలో ఉండాలి. తర్వాత పూజ అయిపోయినాక మందిరంలో బాబా ఫోటో దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బాబా అష్టోత్తరనామాలు అవన్నీ చదువుకుంటూ ఇక్కడైతే పువ్వులు అయితే ఒక్కొక్క పువ్వు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. బాబా చాలీసది. మీ దగ్గర ఇన్ని పువ్వులు గిన లేకపోతే గిన అక్షింతలతో కూడా మనం చదువుకుంటూ వేసుకోవచ్చు. ఆ 2 రూపీస్ కాయిన్ లాస్ట్లో ఏం చేయాలంటే మనము అంతా అయిపోతుంది కదా, 9 గురువారాలు అయిపోయిన తర్వాత మనము గుడికి వెళ్ళినప్పుడు ఉండిలోనే వేయచ్చు. లేకపోతే గుడి దగ్గర కూర్చొని ఉంటారు కదా, అంటే మామూలుగా లేని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఆ 2 రూపీసే కాదు ఒక పూట భోజనంకు మన దగ్గర ఎంత తగినంత ఉంటే ఆ 2 రూపీస్ అంటే మన దగ్గర ఇచ్చేదాన్ని బట్టి కలిపి ఇస్తే వాళ్ళు ఒక పూట భోజనం చేస్తారు. మనం లాస్ట్లో 9 గురువారాలు చేసుకొని భోజనమైనా పెట్టుకోవచ్చు. లేకపోతే గిన అంత స్తోమత లేదనుకుంటే గుళ్ళోకి వెళ్ళి తాంబూలమైనా ఇచ్చుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 5 దీపాలు అయితే ఈరోజు బాబాకు అయితే నేను ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నా. ఫస్ట్ తమలపాకులు తీసుకొని గంధము, కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకొని అన్నీ ఇలా వరుసగా పెట్టుకున్న తమలపాకులు. తర్వాత ప్లేట్లు కూడా పెట్టుకొని ఆయిల్ అయితే ఈ విధంగా అయితే పోసుకుంటున్నా. 2 ఒత్తుల కింద ఒక ఒత్తి చేసుకొని నేను ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకొని అగరబత్తీలతోటి ఇలా స్వామివారికి చూపించి పక్కనైతే పెట్టుకున్నా. ఇక్కడ నేను ప్రసాదం కింద ఈరోజు శనగలు, కలాకండ్ కూడా చేసి పెట్టాను ప్రసాదం కింద. పాల పౌడరు, పాలతోటి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. చూడండి ఎవరైనా చూడని వాళ్ళుంటే. సింపుల్గా బాబాకు ప్రసాదము ఈజీగా అయిపోతుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత నేను కొబ్బరికాయ కూడా కొట్టుకొని పండ్లు అవన్నీ అయితే పెట్టుకున్న తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చి బాబాకు ధూపం కూడా అయితే నేను వేసుకున్నా. ఈరోజు 8వ వారం అయితే నేను పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నా. మీకు ఎలా ఉందనేది కంపల్సరీ అయితే చూడండి. మీకు ఫుల్గా నచ్చితే ఒక లైక్ చేయండి కంపల్సరీగా. ఎవరైనా చేసుకునే వాళ్ళైతే ఈజీగా ఇలా చేసుకోవచ్చు సాయి దివ్య పూజ. మీకు బొక్కు ఉంటుంది కదా, బొక్కులో చూసుకొని అవన్నీ చదువుకుంటూ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే ఈరోజు చేసుకున్నా 8వ వారము.
మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియో అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ వస్తాం మీ ముందుకు. అలానే ఇంకా ఏంటంటే శ్రావణ మాసం మనకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నేను కొన్ని వీడియోలు అనేది చేశాను, అప్లోడ్ చేస్తా చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తే దానికి మంచి షార్ట్ వీడియోకు రెస్పాండ్ మంచిగా వచ్చింది. నాకు చాలా మంచిగా అనిపించింది. అలానే కొన్ని అంటే శారీ కట్టలేని వాళ్ళు ఇలా బ్లౌజ్ పీస్ తోటి ఎలా కట్టాలి ఏంటి అనేది నేను అప్లోడ్ చేస్తా చూడండి. అలానే కలశం లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను అలా కూడా చూపిస్తా చూడండి. మీకు ఆ వీడియోలు అయితే యూజ్ అవుతున్నాయి అనుకుంటాను ఎంతో కొంత. కంపల్సరీ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడితే మీకు నేను ఎప్పుడు పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇంకా మన ఛానల్లో ముందు మంచి వీడియోలు అనేది ఈ విధంగా అయితే శ్రావణ మాసంకు కొంచెం వస్తూనే ఉంటాయి చూడండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అందుకని వెళ్ళి చెక్ చేసుకుంటే నేను ఏమైనా వీడియో పెట్టినా కూడా మీ దాకా అయితే వస్తుంది. మీరైతే వీడియో చూసుకోవచ్చు. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా వీడియో ద్వారా. ఎక్కడన్నా ఏమన్నా మిస్టేక్ ఉంటే కనుక క్షమించండి. ఎక్కడన్నా తప్పు మాట్లాడినా కూడా క్షమించండి. నాకు తెలిసింది, తెలుసుకున్నది అయితే నేను ఇక్కడ చెప్తున్నా. నేను కూడా చేసుకుంటున్నా కాబట్టే మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నా. ఆ బాబా దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఇదండి. మరొక వీడియో అయితే కంపల్సరీగా మీ ముందుకు వస్తాను. అలానే కంపల్సరీగా చెప్పాను కదా, మరీ చెప్తున్నాను అనుకోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోలు అయితే మీకు వస్తాయి. ఇదండి ఈరోజు. మరొక వీడియోతో అయితే మళ్ళీ ఉంటా. అందరికీ నమస్కారం అండి.